ఒక ఎన్నికల ఫలితమంటే కేవలం గెలుపోటములు కాదు, అది ప్రజల గొంతుక, వాళ్ల ఆశలను, ఆందోళనలను, ఒక్కొక్కసారి వాళ్లు మౌనంగా పంపే హెచ్చరికలను కూడా మనకు తెలియచేస్తోంది. బద్వేలు నియోజకవర్గ తీర్పు కూడా అలాంటి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చింది. ఇది కేవలం ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన కథ కాదు, అసలు ప్రజల నాడిని ఎలా పట్టుకోవాలి, సంఖ్యల వెనుక దాగి ఉన్న అసలు కథను ఎలా చదవాలి, ఆ పాఠాలను ప్రజలకు ఉపయోగపడే పాలనగా ఎలా మార్చాలి అని చెప్పే ఒక కేస్ స్టడీ ఇది. ఈ విశ్లేషణలో మనం ఆ సందేశాన్ని డీకోడ్ చేద్దాం. సరే, మన విశ్లేషణ 5 దశల్లో ఉంటుంది. ముందుగా బద్వేలు ప్రజల మనసులో ఏముందో తెలుసుకుందాం. ఆ తర్వాత వాళ్లు అంకెల రూపంలో ఇచ్చిన తీర్పును అర్థం చేసుకుందాం. ఆ తీర్పు వెనుకున్న కారణాలను లోతుగా విశ్లేషించి దాని ఆధారంగా ఒక ఆచరణీయమైన పాలనా ప్రణాళికను ఎలా రూపొందించవచ్చో చూద్దాం. చివరగా కేవలం ఒక ఎన్నికల గెలుపును దాటి ఒక శాశ్వత వారసత్వాన్ని ఎలా సృష్టించవచ్చో చర్చిద్దాం. మొదటి భాగం, బద్వేలు వాణి. ఏ రాజకీయ విశ్లేషణ అయినా మొదలవాల్సింది కాగితాలమీద కాదు, అక్కడి మట్టినించే. అక్కడి ప్రజల జీవితాలు, వాళ్ల కష్టసుఖాలు, వాళ్ల రోజువారీ పోరాటాలను అర్థం చేసుకున్నప్పుడే మనకు అసలైన చిత్రం కనిపిస్తోంది. ముందుగా బద్వేలు నియోజకవర్గపు సామాజిక ఆర్థిక పునాదులను పరిశీలిద్దాం. మనం మాట్లాడుతున్నది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ గుండెకాయలాంటి కడప జిల్లాలో ఉన్న బద్వేలు నియోజకవర్గం గురించి. ఇది కేవలం ఒక మ్యాప్లో ఉన్న ప్రాంతం కాదు, దీనికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, సామాజిక నేపథ్యముంది. ఈ నేపథ్యమే అక్కడి రాజకీయాలను శాసిస్తుంది. కాబట్టి మన విశ్లేషణకు ఇదే పునాది. ఈ అంకెలు మనకొక కథ చెప్తున్నాయి. చూడండి, ఇది దాదాపు 74% గ్రామీణ నియోజకవర్గం. అంటే ఇక్కడి ప్రజల సమస్యలు, వాళ్ల ఆలోచనలు పట్టణ ప్రాంతాలకు చాలా భిన్నంగా ఉంటాయి. అంతకన్నా ముఖ్యంగా ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఇక్కడి జనాభాలో దాదాపు 22% షెడ్యూల్డ్ కులాలకు చెందినవారే. ఈ 2 విషయాలు, అంటే గ్రామీణ స్వభావం, రిజర్వేషన్, ఇక్కడి రాజకీయ సమీకరణాలను పూర్తిగా నిర్దేశిస్తాయి. ఇక్కడి ప్రజల బతుకుదెరువు మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడుంది. అందుకే వాళ్లకు ఎప్పుడు ఉండే సమస్యలు కూడా అవే: తాగడానికి నీళ్లు, పంటలకు సాగునీరు, రావపోకలకు సరైన రోడ్లు. ఇవి కేవలం ఎన్నికల వాగ్దానాలు కావు, వాళ్ల మనుగడకు సంబంధించిన ప్రాథమిక అవసరాలు. అందుకే వాళ్ల ఓటు ఎటువైపు వెళ్తుందో ఈ అవసరాలే నిర్ణయిస్తాయి. సరే, ఇప్పుడు రెండో విభాగానికొద్దాం, అంకెలలో తీర్పు. ఎన్నికల ఫలితాలు అంటే కేవలం గెలుపోటముల జాబితా కాదు, అవి ఓటర్లు మనకు పంపే స్పష్టమైన సందేశాలు. ఆ సందేశాన్నిప్పుడు మనం అంకెల భాషలో చదివే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం విశ్లేషణలో మనం సమాధానం వెతకాల్సిన కీలకమైన ప్రశ్నే ఇదే. అసలు 2024 ఎన్నికల్లో బద్వేలు ఓటర్లు ఏం చెప్పాలనుకున్నారు, వాళ్ల మద్దతు ఎటువైపుంది, వాళ్ల అసంతృప్తి ఎక్కడ వ్యక్తమైంది? లోతుగా చూద్దాం. ఒక పోలిక కోసం ముందు 2019 ఫలితాలను చూద్దాం. అప్పుడు వైఎస్సార్సీపీకి 60% పైగా ఓట్లొచ్చాయి. గెలుపు మార్జిన్ చూడండి, దాదాపు 28%. అంటే ఇదొక తిరుగులేని విజయం, బలమైన ప్రజామద్దతుకు నిదర్శనం. దీన్ని మనం బేస్లైన్గా తీసుకుందాం. ఇప్పుడు 2024 ఫలితాలు చూడండి. కథ పూర్తిగా మారిపోయింది. వైఎస్సార్సీపీ గెలిచింది నిజమే, కాని వాళ్ల ఓట్ల శాతం దాదాపు 9 పాయింట్లు తగ్గి 51కి పడిపోయింది. ఆశ్చర్యంగా కొత్తగా వచ్చిన బీజేపీ అనూహ్యంగా 41% ఓట్లు సాధించింది. ఫలితంగా గెలుపు మార్జిన్ 28% నుండి కేవలం 10%కి పడిపోయింది. దీన్నే మనం ఒక హెచ్చరికతో కూడిన గెలుపు అంటాం. ఈ మొత్తం ఎన్నికల కథ ఈ ఒక్క సంఖ్యలోనే ఉంది, -19.1%. ఇది 2019తో పోలిస్తే 2024లో వైఎస్సార్సీపీ గెలుపు మార్జిన్లో వచ్చిన భారీ కోత. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇది ఓటర్ల ఆలోచనలో వస్తున్న మార్పుకు, రాజకీయ క్షేత్రంలో మారుతున్న సమీకరణాలకు ఒక స్పష్టమైన సంకేతం. ఇదే ఈ తీర్పులోని అసలైన హెచ్చరిక. సరే, ఈ మార్పు ఎందుకొచ్చింది? ఇప్పుడు మనం తీర్పును లోతుగా విశ్లేషిద్దాం. ఇక్కడ మన దృష్టి వ్యక్తుల మీద కాదు, వాళ్లను గెలిపించిన లేదా ఓడించిన వ్యవస్థల మీద, వాళ్లు అనుసరించిన వ్యూహాల మీద. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం, దానిపై బాధ్యతాయుతంగా వాస్తవాలతో మాట్లాడడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ముఖ్యం. ఇది మన రాజ్యాంగం మనందరికీ ఇచ్చిన గౌరవం, అలాగే మన బాధ్యత కూడా. ఈ ఎన్నికలో ప్రాథమికంగా 2 వేర్వేరు వ్యూహాలు తలబడ్డాయి.
ఒకవైపు వైఎస్ఆర్సీపీ సంక్షేమం స్థిరత్వం అనే నినాదంతో ముందుకు వెళ్ళింది. మరోవైపు బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును మొత్తం తన వైపు తిప్పుకుని ఒక బలమైన సవాలు విసిరింది. అంటే ఒకరు స్థిరత్వాన్ని వాగ్దానం చేస్తే మరొకరు మార్పును చూపించారు. మార్జిన్ ఇంతగా తగ్గినా వైఎస్ఆర్సీపీ గెలవడానికి అసలు కారణం వాళ్లు అందిస్తున్న సంక్షేమ పథకాలే. ప్రభుత్వం నుండి నేరుగా అందుతున్న ప్రయోజనాలు ఆగిపోతాయేమో అనే ఆలోచన, దానికి తోడు అభ్యర్థి మీద ఉన్న స్థానిక నమ్మకం, ఈ రెండూ వాళ్లను గెలుపు తీరాలకు చేర్చాయి. వైఎస్ఆర్సీపీ గెలుపు వెనుక స్పష్టమైన బలాలున్నాయి. 1. క్షేత్రస్థాయిలో వాళ్లకున్న బూత్ కమిటీల నెట్వర్క్. 2. నవరత్నాల లాంటి ప్రజాకర్షక పథకాలు. 3. అభ్యర్థికి ఉన్న స్థానిక వారసత్వం. 4. ముఖ్యంగా ఎస్సీ, బీసీ, మహిళా ఓటర్లను సమీకరించగల వాళ్ల వ్యవస్థాగత సామర్థ్యం. ఇవన్నీ కలిసి వాళ్ల విజయాన్ని నిలబెట్టాయి. అయితే అదే సమయంలో ప్రమాద ఘంటికలు కూడా మోగాయి. బీజేపీ ఊహించని విధంగా పుంజుకోవడం భవిష్యత్తుకు ఒక సంకేతం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గట్టిపడుతోంది. వాళ్ల సొంత ఓటు బ్యాంకులలో కూడా చీలికలొచ్చే ప్రమాదం కనిపిస్తోంది. వీటన్నిటికీ తోడు సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారం కూడా ఒక పెద్ద సవాలే. విశ్లేషణ పూర్తయింది. బలాలు, బలహీనతలు, అవకాశాలు, ప్రమాదాలు అన్నీ చూశాం. మరిప్పుడేం చేయాలి? అదే మన 4వ భాగం, పాలనా బ్లూప్రింట్. అంటే ఈ డేటాను ఉపయోగించి ప్రజలకు ఎలా మంచి చెయ్యాలనే దానిపై ఒక స్పష్టమైన ప్రణాళిక. ప్రజల తీర్పుకు నిజమైన సమాధానం చెప్పాలంటే వాళ్లకు అత్యవసరమైనవి 3ఉన్నాయి. 1. బ్రహ్మసాగర్ ద్వారా సాగునీరు. 2. బద్వేలు నెల్లూరు హైవే. 3. గ్రామాల్లో రోడ్లు, ఇతర సౌకర్యాలు. ఈ 3 పనులు చేస్తే ఫలితం వెంటనే కనిపిస్తుంది. ఇవి ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి మార్గాలు. అయితే కేవలం పనులు చేస్తే సరిపోదు, దానికొక వ్యూహాత్మక ఆలోచన కూడా తోడవ్వాలి. ఇక్కడ మనం చతుర్ముఖ రాజకీయ సిద్ధాంతం అనే ఒక ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక నాయకత్వం లేదా ప్రభుత్వం ఒకేసారి 4 రకాల పాత్రలు పోషించాల్సుంటుందని చెప్పే ఒక వ్యూహం అన్నమాట. దీనిని బద్వేల్కు అన్వయిస్తే విష్ణు పాత్ర అంటే స్థిరమైన పాలన, అంటే సంక్షేమాన్ని కొనసాగించటం. దుర్గ పాత్ర అంటే తమ కోర్ ఓట్ బ్యాంక్ అయిన ఎస్సీ, బీసీ వర్గాలకు రక్షకుడుగా నిలబడటం. ప్రతిపక్షాల విమర్శల్ని, శివదాడిని వాస్తవాలతో, సమర్థవంతమైన కమ్యూనికేషన్తో ఎదుర్కోవాలి. ఇక బ్రహ్మపాత్ర అంటే కొత్త టెక్నాలజీని వాడుకుని ప్రజలకు మరింత దగ్గరవ్వాలి. ఇది ఒక సంపూర్ణ వ్యూహం. అంటే ప్రతి వర్గానికి వేరువేరుగా వాళ్ల భాషలో చేరువవ్వాలి. యువతకు ఉద్యోగాలు, మహిళలకు ఆర్థిక సాయం, రైతులకు భరోసా, ఇలా. అయితే ఇలా ప్రజలకు చేరువయ్యే క్రమంలో ఒకటి గుర్తుంచుకోవాలి: వాళ్ల వ్యక్తిగత సమాచారాన్ని చాలా జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వాడాలి. వాళ్ల అనుమతి లేకుండా వాళ్ల డేటాను వాడటం చట్టరీత్యా తప్పేగాదు, నైతికంగా కూడా సరైనది కాదు. ఇది వాళ్ల గోప్యతను గౌరవించడం. ఇప్పుడు మనం చివరి విభాగానికి, అంటే ముగింపుకొచ్చాం. ఎన్నికల గెలుపు దాటి ఒక ఉన్నత లక్ష్యం కోసం ఎలా పనిచేయాలనేది చూద్దాం. ఇదే మన విశ్లేషణలో అత్యంత కీలకమైన పాయింట్. రాజకీయాల అసలు లక్ష్యం ఎన్నికల్లో గెలవడం కాదు, అది కేవలం ఒక సాధనం మాత్రమే. దేనికి? ప్రజల అవసరాలు తెలుసుకుని వాళ్లకు మంచి పాలన అందించడానికి, అవసరమైన డేటాను సేకరించడానికి. అంటే ఎన్నికలు అనేవి పాలన కోసం చేసే ఒక డేటా ఇంజనీరింగ్ అన్నమాట. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో మన విశ్లేషణను ముగిద్దాం. ఒక నాయకుడు త్రుటిలో వచ్చిన విజయాన్ని, ప్రజలందరి నమ్మకాన్ని గెలుచుకునే ఒక గొప్ప వారసత్వంగా ఎలా మార్చగలడు? ఇది కేవలం బద్వేలుకు సంబంధించిన ప్రశ్న కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి నాయకుడు తనను తాను వేసుకోవాల్సిన ప్రశ్న. దీని గురించి ఆలోచించండి. మీరు ప్రజల కేంద్రీకృత నాయకుడుగా మారి మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం